క్రికెట్ లవర్స్ కి మెయిన్ గా టీమ్ ఇండియా ఇంకా శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇంకా బిగ్ గుడ్ న్యూస్. బికాస్ దిస్ ఇస్ ఏ క్రికెట్ వరల్డ్ లో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త చాప్టర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతుంది. అదేంటంటే సేమ్ టైంలో టూ డిఫరెంట్ ఇండియన్ టీమ్స్ టూ డిఫరెంట్ ఇంటర్నేషనల్ వెన్యూస్ లో మ్యాచెస్ ఆడుతూ క్రికెట్ లవర్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నాయి. అదేంటి, టూ డిఫరెంట్ ఇండియన్ టీమ్స్ ఏంటి, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఒకేసారి టూ ఇంటర్నేషనల్ వెన్యూస్ లో మ్యాచెస్ ఎలా ఆడతారు? సరే, ఇవన్నీ ఒక లెక్క అయితే శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏంటి? ఇలాంటి డౌట్స్ చాలా ఉన్నాయి కదా. మరి వీటన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోద్దు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్రెసెంట్ అయితే టీమిండియా ప్లేయర్స్ అందరూ ఐపీఎల్ ఆడటంలో బిజీగా ఉన్నారు. ఒక్కసారి ఈ ఐపీఎల్ అయిపోయిందంటే టీమిండియాకి ఫుల్ బిజీ ఇంకా టైట్ షెడ్యూల్ బీసీసీఐ రెడీ చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏషియా గేమ్స్ తో పాటు వెస్టిండీస్ తో బయోలిటరల్ సిరీస్ కూడా టీమిండియాకి ఒకే టైంలో ఉంది. సో షెడ్యూల్ మేనేజ్మెంట్, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ చేయడానికి బీసీసీఐ ఒక అదిరిపోయే ప్లాన్ రెడీ చేస్తుంది. అందులో భాగంగానే 30 to 35 ప్లేయర్స్ ఉన్న ఒక బిగ్ గ్రూప్ ని రెడీ చేసి ఇందులో నుంచి టూ టీమ్స్ ని డివైడ్ చేసి సేమ్ టైంలో టూ డిఫరెంట్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుందట. ఇలా చేయడం వల్ల సీనియర్ ప్లేయర్స్ కి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అవుతుంది, వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ ఉండదు, అలాగే కొత్త టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు. సో ఈ పాయింట్స్ అన్నిటిని కన్సిడర్ చేసుకొని బీసీసీఐ ఇలా టూ టీమ్స్ గా డివైడ్ చేయడానికి ప్లాన్స్ రెడీ చేస్తుందని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇలా టూ టీమ్స్ రెడీ చేయడం వల్ల యశస్వి జైస్వాల్, రింకు సింగ్ లాంటి ప్లేయర్స్ కి మళ్ళీ T20 ఫార్మాట్ లో చోటు దక్కుతుంది. అలాగే ప్రజెంట్ జెన్జీ కిడ్స్ అయిన వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే, ముకుల్ చౌదరి, ప్రియాంశ్ ఆర్య ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ కి కూడా టీమిండియా తరపున ఛాన్స్ దక్కుతుంది. ఇంతకంటే గుడ్ న్యూస్ ఏముంది? టీమిండియాకి ఇలాంటి టాలెంట్ ఉన్న ప్లేయర్సే కావాలి కదా. సో ఈ టీమ్ బిని ఐర్లాండ్, జింబాంబే లాంటి చిన్న చిన్న టీమ్స్ తో T20 ఫార్మాట్స్ ఆడిస్తుంది. అయితే మరి శ్రేయస్ అయ్యర్ కి దీని వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సెకండ్ టీమ్ కి శ్రేయస్ అయ్యర్ ని కెప్టెన్ గా చేసే అవకాశాలు ఉన్నాయని రిపోర్ట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రెసెంట్ అయితే సూర్యకుమార్ యాదవ్ T20 కెప్టెన్ గా ఉన్నాడు. కానీ సూర్య ఫామ్ లో లేడని, అతని బ్యాట్ నుంచి రన్స్ రావట్లేదు, ఇక నుంచి అయినా శ్రేయస్ అయ్యర్ ని T20 కెప్టెన్ గా చేయాలని చాలా డిమాండ్స్ అయితే వచ్చాయి. అందులోనూ 2028 T20 వరల్డ్ కప్ కి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా ఒక టీమ్ ని ప్రిపేర్ చేయాలని చాలా మంది మాజీలు కూడా సజెషన్స్ చెప్పారు. అయితే అది జరిగినా జరగకపోయినా ఇప్పుడు ఒకవేళ బీసీసీఐ టూ టీమ్స్ ని డివైడ్ చేస్తే గనక శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా T20 టీమ్ బి కి కెప్టెన్ గా ఉంటాడు. ఇవన్నీ ప్రెసెంట్ ఉన్న రూమర్స్, రిపోర్ట్స్ మాత్రమే, ఇంకా ఏది అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇది జరిగితే అందరికి బాగుంటుంది. బీసీసీఐకి రెవెన్యూ వస్తుంది, టాలెంటెడ్ ప్లేయర్స్ కి ఛాన్స్ వస్తుంది, ఇంకా శ్రేయస్ అయ్యర్ T20 కెప్టెన్ అయిపోతాడు. ఇంతకంటే మంచి న్యూస్ ఇంకొకటి ఉండదు. ఇంతకీ మీరేమంటారు? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యరా? కమెంట్స్ లో చెప్పేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఎంపీటీ క్రికెట్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.